అందరికీ నమస్కారం అండి. ఈరోజు చీరాల నియోజకవర్గంలో రామాపురం బీచ్ దగ్గర ఉన్నాం. గత 3 రోజుల క్రితం ఒక 5 పిల్లలు సముద్రంలో మునుగు తాకి వెళ్ళి ఒక దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటన విన్నప్పుడే మాకు మనసు కలసి వేసింది. చాలా బాధాకర విషయం ఈ విషయం ఏంటో. అదేవిధంగా ఒక 5 పిల్లలు ఈ మధ్య కాలంలో సముద్ర స్థానానికి వచ్చే 5 పిల్లలు ఒకేసారి ఇట్లా చనిపోవటం ఇదే మొదటిసారిగా మేము వింటున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ తీసుకోవాలి. ఈ ప్రభుత్వ యంత్రాంగం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకని ఈ ఘటన జరిగింది. ఒకేసారి 5 చనిపోవడం అంటే చాలా బాధాకర విషయం. ఈ ప్రభుత్వానికి బహుజన సమాజ్ పార్టీ తెలియజేస్తుంది, ఎవరైతే ఈ పిల్లల్ని కోల్పోయిన కుటుంబం ఉందో వారిని పరామర్శించి ఒక కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ విఫలమైందని చెప్పను కానీ పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైందని తెలియజేస్తున్నాం. టూరిజానికి కొన్ని కోట్ల రూపాయలు మేము కేటాయిస్తున్నాం, టూరిజాన్ని అభివృద్ధి చెందుతాం, టూరిజాన్ని డెవలప్ చేస్తామని చెప్పుకున్న ఈ ప్రభుత్వం మరి మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఇక్కడ ఈ పిల్లలు ఈ టైంలో సముద్రానికి వచ్చినప్పుడు పహారాగా గజ ఈతగాళ్ళను ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా ఇక్కడ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయలేదు, ప్రభుత్వ పంచాయతీ సిబ్బంది ఏర్పాటు చేయలేదు. పూర్తిగా ఈ కుటుంబ ప్రభుత్వం విఫలమైందని బహుజన సమాజ్ పార్టీ తెలియజేస్తుంది. ఎవరైతే ఈ పిల్లలను పోగొట్టు కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాలకి ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పటికి 3 రోజులైన ఆ బాలుని మృతదేహం దొరకపోవటం చాలా బాధాకర విషయం. ఈ విషయంపై గౌరవ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి బహుజన సమాజ్ పార్టీ తెలియజేస్తుంది. ఆ పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే శ్లోక సముద్రం ఉన్నారో, బాధతో ఉన్నారో వారిని ఓదార్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదరించి వారికి తగు న్యాయం చేయాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై భీమ్, జై భారత్.